హలో ఎవ్రీవాన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ టైటిల్ చూసారు కదా! సో, ప్రసాదాలు రెడీ చేసుకుందామా? ఫస్ట్ వచ్చేసి పానకం. పానకం కోసం ఇలాచీ ఇంకా మిరియాలని దంచుకొని పెట్టుకుందాము. ఒక గ్లాస్‌లో బెల్లం పౌడర్ బెల్లం ఏసుకొని, దాంట్లో ఈ పౌడర్ చేసుకున్నాం గదా! ఇలాచీ ఇంకా మిరియాలు అవి ఇంకా కొంచెం తులసాకు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక సైడ్‌కి పెట్టేసుకుంటే బెల్లం కరిగిపోతుంది. పానకం సో, లెట్స్ మేక్ వడపప్పు. వడపప్పు కోసం మనం పెసరపప్పుని వాష్ చేసుకొని వాటర్ ఏసి నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది కదా! అందులోకించి వాటర్ తీసేసి ఆ పెసరపప్పులో కొంచెం బెల్లం ముక్క అండ్ తులసాకేస్తే వడపప్పు రెడీ అయిపోతుంది. సో, లెట్స్ మేక్ శనగల ప్రసాదం. ఈ శనగల ప్రసాదం కోసం రాత్రి శనగలని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగలని ఒక 4 విజిల్స్ దాకా మనం కుక్కర్‌లో ఏసుకొని ఉడికించుకోవాలనమాట. ఇట్లా ఉడికిన దాన్ని మనము కడాయిలో కొంచెం ఘీ ఇంకా ఆయిల్ ఏసేసుకొని అందులో మనము ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినప్పప్పు, ఇంకా శనగపప్పు ఇవన్నీ వేసేసుకోవాలనమాట ఆయిల్‌లో. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని లాస్ట్‌లో కరివేపాకేసుకోవాలి. ఇది అంతా మంచి ఫ్రై అయిన తర్వాత శనగలను గూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం లాస్ట్‌లో సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలానే పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ శ్రీవారికి ఎంతో ఇష్టమైన పెరుగన్నాన్ని చేసుకుందామా? ముందుగా కొంచెం రైస్‌లో పెరుగుని, ఆవు పాలను వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇది ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పెరుగన్నము మంచిగా గట్టిగా పడకుండా ఉంటుందనమాట చాలా సేపటి వరకి. లేకపోతే మొత్తం గట్టిగా అయిపోతుంది. సో, అందులోనే ఉప్పు వేసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకొని, అందులో జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకొని, తర్వాత దాంట్లో ఎండుమిర్చి, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని, ఇందులో ఇంగువ గూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇంగువ వేసుకోవట్లేను. మీకిష్టం ఉంటే ఇంగువ వేసుకోండి. సో, ఇది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనము ఇప్పుడు ఈ ఫ్రై అయిన పోపుని మనం పెరుగన్నంలో కలుపుకోవాలి. ఇది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మన పెరుగన్నం రెడీ అయిపోతుంది. ఇది శ్రీవారికి చాలా ఇష్టమంట. ఇప్పుడు మనం చేసుకుందాం లెమన్ పులిహోర. ఈ లెమన్ పులిహోర చాలా ఈజీ. నేనైతే లెమన్స్‌ని ముందే స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్‌లో వాటర్ తీసి పెట్టుకున్నా. ఆ వాటర్‌ని చల్లగా ఉన్న రైస్‌లో వేసుకొని మిక్స్ చేసేసుకొని, ఉప్పు గూడా వేసుకున్నా. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, దాంట్లో నెయ్యి కూడా వేసుకొని, కొంచెం ఆవాలు, జీలకర్ర, పల్లీలు, జీడిపప్పు, మినపప్పు, ఇంకా శనగపప్పు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం అందులో కొంచెం పసుపు, ఎండుమిర్చి, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఇవన్నీ రైస్‌లో మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటే లెమన్ రైస్ రెడీ. సో, నౌ లెట్స్ మేక్ కోకోనట్ రైస్. కోకోనట్ రైస్ కోసం ఒక ప్యాన్‌లో నెయ్యి వేసుకోవాలి. ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా. ఇలా 2 నెయ్యి, ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో, అందులో ఈ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. నేనొచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంకా క్యాష్యూస్ వేసుకున్నా. ఇవన్నీ కొంచెం పల్లీలు కూడా వేసుకున్నా. అవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా. ఇప్పుడు నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నా. ఈ కోకోనట్ పౌడర్ తొందరగా మిక్స్ చేసుకోవాలి. లేకుంటే మాడిపోతుంది. ఇప్పుడు అది మిక్స్ చేసుకున్న తర్వాత మనం రైస్‌లో వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే. కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. సో, నౌ పంచామృతం చేసుకుందాం. ఇది చాలా ఈజీ. దీనికోసం మనకి పాలు, పెరుగు, తేనె, ఇంకా నెయ్యి, షుగర్ అంతే. ఇవన్నీ ఏసేసుకొని మిక్స్ చేసేసుకుంటే పంచామృతం రెడీ. చూసారా ఎంత సింపుల్‌గా అండ్ ఈజీగా రెడీ అయిపోతుందో ఈ రెసిపీ అయితే. చూసారు కదండీ ఎంత ఈజీగా 7 ఐటెమ్స్ చేసేసుకున్నామో. రైస్ బాయిల్డ్ అయి ఉంటే మనం ఈ ఐటెమ్స్ అన్నీ చేసేసుకోవచ్చనమాట. సో, ఈ ఐటెమ్సే కాకుండా వెంకటేశ్వర స్వామికి నువ్వుల లడ్డులంటే కూడా చాలా ఇష్టం. అది కూడా పెట్టొచ్చు. ఇవన్నీ కుదరని వాళ్ళు 7 ద్రాక్ష పండ్లు కానీ, లేకపోతే బనానా కూడా పెట్టి మొక్కుకోవచ్చు. అంతే ఇంకా వెంకటేశ్వర స్వామి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాడింకా మనకి. సో గైస్, if you like the video, please like, share and comment below. Love you all guys.